సింబాబు ఎలా చేస్తారు మొత్తానికి మా వీడియోలో పడే అదృష్టం నీకు ఉందా నీ అమ్మా నువ్వు మాట్లాడని యాంకరింగ్ ఎలా చేస్తా చూస్తా అలాంటిది ఉంటది కిందన స్టవ్ అమ్మా ఆయన ఏదో గిన్నెలు చేస్తున్నాడు ఫోన్ అందులో పడుకో ప్రాసెస్ చెప్తాను ఏంటి పట్టుకో వీడియోది డైరెక్ట్ నోట్లు వేసుకోండి సగం బాగుందండి కాల్చలేదు కదా. నా పేరు చిన్ని కోటేశ్వరండి. ఎక్కడ అడ్రస్ చెప్పండి. ఊరు చెప్పండి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళపాలెం గ్రామం అన్నమాట. ఆర్గానిక్ బెల్లం అండి. ఆర్గానిక్ బెల్లం ఇది 1200 కేజీలు చెరుకు తీసుకుంటాం. 1200 కేజీలు చెరుకు తీసుకొని మనం క్రషింగ్ చేస్తే 500 లీటర్లు లిక్విడ్ వస్తుంది. 500 లీటర్ల లిక్విడ్ 3 గంటల సేపు మరిగిస్తే 130 కేజీలు బెల్లం వస్తుంది. అంటే 1200 కేజీలు చెరుకు నుంచి 130 కేజీలు వచ్చేస్తుంది బెల్లం వచ్చేసరికి. అంటే ఇదంతా మరిగి మరిగి ప్రాసెస్ అంతా ఎన్ని గంటలు పడుతుంది? 3 గంటలు పడుతుంది ఈ ప్రాసెస్ చేయడానికి. 3 గంటల్లో అయిపోతుంది. ప్రతిదీ 3 గంటలు అయిపోతుంది. కానీ న్యాచురల్ గా చెరుకు కావడం బెల్లం ఉంటుంది. ఇప్పుడు ఇది ఆర్గానిక్ బెల్లం కదా, ఇందులో మీరు ఏడేటి కలుపుతారు? ఏం కలపం. ఓన్లీ చెరుకే. చెరుకు రసమే. డస్ట్ పోవడానికి చిన్నది బెండ రసం అని చేస్తాం అన్నమాట. డస్ట్ అంతా కూడా అందులో వేసేస్తాం. మీద డస్ట్ అంతా పైకి వచ్చేస్తాం, అదంతా అందులో వేసేస్తాం. మరి ఇది ఆర్గానిక్ బెల్లంకి మామూలుగా మనం ఇంకో వేరే బెల్లంకి తేడా ఉంటుంది? వాళ్ళు కంట్రోల్ చేస్తారు, హైడ్రో చేస్తారు. ఇంకా అది మీరు నోట్లో పెడుతుంటేనే మీకు తెలిసిపోతుంది. మీటికి వచ్చేది స్మెల్ వచ్చేది. ఇంక ఇది న్యాచురల్. ఇందులో కెమికల్స్ కానీ ఏముండదు. నేను మీరు దగ్గర కూర్చున్నా దగ్గర కూర్చోపోయినా మేము అలాగే తయారు చేస్తాం. ఎక్కడికి వెళ్తుంది? మీ పైకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తే ఇక్కడే మా సేల్ అంతా ఇక్కడే సేల్ అయిపోతుంది. మాకు 16 ఆర్గానిక్ బెల్లం కావాలని ఫోన్ చేస్తాం. దేవస్థానం చెప్పకూడదు. 16 రోడ్లు నాకు ఒకటే తిరుపతి దేవస్థానం మధ్యలో బెల్లం తీసుకుంటారట. వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టారు. తిరుపతి దేవస్థానానికి మాది ఒకటే సెలెక్ట్ అయింది. మొత్తం 16 మంది తీసుకెళ్లారు శాంపుల్స్. మొత్తం అందరూ ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు అందరికి శాంపుల్ తీసుకెళ్లారు. మాది ఒకటే సెలెక్ట్ అయింది. ఆ 7 మండలంలో మాకు అది చూశాడు. అది ఆ 7 మండలంలో మాకు అది చూశాడు. तुमको माल नहीं नेचुरल है ये गन्ने के जो हाँ कम कर दो ना, 2 केजी ले लेते हैं. नहीं भेजना यार. కేజీ 50 అండి. అది బెల్లం తేనండి. అది ఇడ్లీ గారి దుంప దోశలు బొబ్బరి 2 months వరకు ఉంటుంది. అది లిక్విడ్ వాటర్ తగ్గకుండా ఉండాలి. చెరుకు బెల్లం తేనె. బెల్లం తేనె దేంట్లో వేసుకోవచ్చు? దీంట్లో వాడచ్చు. ఇడ్లీ దోశ వడ ఇంకా చాలా దాంట్లో వేసుకోవచ్చు. ఇది ఏంటిది? ఆర్గానిక్ బెల్లం.
న్యాచురల్, కేజీ. నో కెమికల్స్. ఆర్గానిక్ అంటే నేచురల్ అనే కదా మీనింగ్. నో కెమికల్స్. బెల్లం ఫ్రెష్గా ఉంది. ఈ చెరిగ్గాడ నుంచి బెల్లం తయారు చేస్తారు. ఆ గన్ను నుంచి అండి మొత్తం ఏదన్నా అతిగా తింటే ఏదన్నా ప్రాబ్లమ్. తినే లిమిట్ ఏదైనా ఉంటే లిమిట్ అతిగా తింటే ఏదైనా ప్రాబ్లం అండి. అదనమాట, అంతే మరి. అతిగా ఏది తిన్నా ప్రాబ్లమే. ఇప్పుడు బెల్లంకి పంచదారకి చెరుకు రసం పానకమేనండి, ఎందులో వేసుకోవచ్చు. అతిగా వేసుకున్నా